అందరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తోత్రాలు. కాముంది బ్రతకాలని ప్రయత్నించడంలోనే బ్రతుకు గడిచిపోతా ఉందంట. అంతేనా? ఇది వాస్తవం కాదా? బ్రతకాలని ప్రయత్నిస్తూనే ఉంటాం పుట్టిన దగ్గర నుంచి. ఈ బ్రతకాలని ప్రయత్నించడంలోనే మన జీవితం గడిచిపోతా ఉంది. కాబట్టి ఈ బ్రతకాలని ప్రయత్నించడంలో మన ప్రయత్నాలు సఫలము కావాలంటే, మన బ్రతుకుల్లో మాధుర్యాన్ని, ఆనందాన్ని అనుభవించాలి అంటే దేవునిపై మనం ఆధారపడాలి. అబ్రహాం జీవితంలో ఆయనకి పెళ్ళైంది, వృద్ధుడైపోయాడు, వ్యాపారాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ తన జీవితంలో ఏదో ఒక వెలితి, ఏదో ఒక బాధ తను బంధిస్తూ ఉంటాడు. దేవుడు ఎవరైనా ఉంటే నన్ను దర్శిస్తూ బాగుండు, నన్ను బాగు చేస్తూ బాగుండు అనే ఆలోచన గమనించిన దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళి ఒక మాట్లాడాడు. అబ్రహామా, నీవు నీ వారిని, నీ దేశాన్ని విడిచిపెట్టి వస్తే నేనేం చేస్తాను? నిన్ను నేను ఆశీర్వదిస్తాను. మన జీవితంలో దీవెనలు, ఆశీర్వాదాలు, మేళ్ళు పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, నెంబర్ 1, మనం లోకాన్ని విడిచిపెట్టాలి. ఏమిటి? లోకాన్ని మనము విడిచిపెట్టినప్పుడు మన జీవితాలు ప్రయోజనంగా మారుతాయి. ఒక కోతికట బిందులో ఏదో తినేది కాయ ఏదో ఉంటే అది పట్టుకోవాలని చేయి చాపింది. అది పట్టుకున్నది. ఇక చెయ్యి పైకి రావాలంటే రావడం, ఆ చెయ్యి ఇట్టున్నప్పుడు చెయ్యి లోపలికి పోయింది, రంధ్రం వచ్చినది. ఇటు పట్టుకోగానే ఏమైపోయిందంటే ఈ చెయ్యి ఎడల్పుగా అయిపోయింది కదా, ఆ రంధ్రం నుంచి చెయ్యి బయటకు రావడం వల్ల. ఇది వేరే ఎక్కువ ఎవరైనా చూస్తే నన్ను కొడతారేమో భయం ఉంది, కానీ ఇది విడిచిపెడితే ఆ తినాలనుకున్నది దొరకదు, విడిచిపెట్టకపోతే నా చెయ్యి బయటకు రాదు. ఏం చేయాలో మొత్తం మీద అటు ఇటు తిప్పడంలోనే ఇంటి యజమాని రావడం, దాన్ని కొట్టడం, 2 జరిగిపోయాయి. అరే, నా ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆ చిన్నది విడిచిపెడితే తన ప్రాణాన్ని కాపాడుకునేది. ఈరోజు మానవుడు కూడా ఒక చిన్న బలహీనత వల్ల తన జీవితాన్ని పాడు చేసుకుంటాం, చిన్న ఆలోచనలు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నారు. ఏమండి, ఎప్పుడైతే మనం వాటిని విడిచిపెట్టగలమో, దేవుని మందిరానికి వచ్చిన మనము విడిచిపెడితే దేవుడు నిత్యముగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అయితే నా దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము, నువ్వు విడిచిపెట్టిరా. మందిరానికి వస్తూ ఈరోజు ఒక అబ్బాయి అడిగాడు, అన్నా పెద్ద మందిరం మీద పెద్ద పాస్టర్ అంటే వయసులోనా సైజులోనా అన్నా. అంటే పెద్ద పాస్టర్ కావాలన్నంటే వయసులోనా సైజులోనా? అది కాదన్నా, బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి వస్తాను కదా. అసలు సమస్య ఏంటంటే మా అమ్మకి వయసు అయిపోయింది, ఆమెకి ప్రార్థన చేయించుకోవాలా అని అన్నాడు. విశ్వాసంతో నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా, ఏ దేవుడి చేత ప్రార్థన చేసుకున్నా, లేదా నీవే ప్రార్థన చేసుకున్నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీ పెద్ద పాస్టర్, చిన్న పాస్టర్, పెద్ద మందిరం, చిన్న మందిరం కాదు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్న మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. కనుక మన జీవితాల్లో మరి ఇప్పటికే 2 సంవత్సరాలు దాటాయి, రేపు అక్టోబర్కి 3వ సంవత్సరం వస్తాం. దేవుడు మన సంఘానికి గొప్ప వాగ్దానం చేశాడు. ఈరోజు నేను ఒక దైవజనుడితో మాట్లాడుతున్నాడు, అన్న ఈ మందిరం ఇంకా విస్తరించబడింది, ఈ ముందు 2 ఫ్లాట్లు కూడా మీరు కొన్నారు, అనేక మందితో మీరు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, మేము దర్శనం చూసాం, మీకోసం మేము ప్రార్థిస్తున్నప్పుడు ఒక దైవజనుడు, అన్న నిజమాయా మీకోసం మేము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చాడు అన్నాడు. మరి ఇవన్నీ ఫిలప్ కావాలంటే ఏం కావాలి? మీరే ఫిలప్ కావాలి. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడితే, మీరు గొప్ప కార్యాలు అనుభవిస్తూ ఉంటే, అరే ఆ గ్లోరీ ప్రార్థన మందిరానికి వెళ్ళిన వారు ఈ విధముగా ఆశీర్వదించబడ్డారు కనుక మనము కూడా రావాలి. ఇంకా అనేక మంది మేము కూడా దేవుణ్ణి ఎరగాలి, ఆ యేసయ్య ద్వారా ఇన్ని మేలులు ఉంటాయా, ఇన్ని అద్భుతాలు జరుగుతాయా అని ఆసక్తి కలిగి అనేక మంది ఆకర్షించబడతారు. ముందు మనం ఏం చేయాలి? ఈ అనుభవాలు పొందుకోవాలంటే విడిచిపెడతాం. మనం 2 చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిండుగా మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీ చేతులు చూశాడు. ఆయన మీ దేవుడు చూసిన దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టిన మనము, ప్రత్యేకించబడిన మనము
దేవుని మందిరానికి వచ్చిన మనము ఎలా ఉండాలో 3 మాటలు త్వరగానే చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో, యోబు గ్రంథము 22వ అధ్యాయము, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. హల్లెలూయా. నెంబర్ 1, ఆయనతో సహవాసం చేస్తే మొట్టమొదటిగా ఏం కలుగుతుందట? ఈరోజు మానవుడికి కరుమైపోయింది సమాధానం ఒకటే. డబ్బు ఉంటుంది, సమాధానము ఉండదు. నేను ఒక డైలాగ్ ఎక్కడ, పరుపును కొనొచ్చు కానీ నిద్రను కొనలేము. దేవుని మహాత్మను బట్టి నాకు పడుకుని నిద్ర వస్తుంది. అంటే పరుపును కొనొచ్చు కానీ నిద్రను కొనలేము. కొన్నిసార్లు మనం టీవీ చూస్తాం నవ్వడానికి, మనకు నవ్వు రాదు. అంటే ఆ నవ్వే మనకి ఎగతాళిగా ఉంటుంది. భావి చెబుతూ ఉంది, నీవు దేవునితో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కూడా కలుగుతుంది. సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఎప్పుడు? లోకాన్ని విడిచిపెట్టిన వచ్చిన నీవు ఖాళీగా ఉండకూడదు. ఉంటే సైతాను మళ్ళా లాగేస్తుంది నిన్ను. వాడు మళ్ళా లోకంలోకి లాగేస్తుంది నిన్ను. నీ జీవితాన్ని మంచిగట్టి ఘోరంగా అయిపోతుంది. కనుక వచ్చిన నీవు ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగితే ఆయన నీకు ఎలా ఉంటాడు తెలుసా? దేవుడు నీ స్నేహితుడిగా ఉంటాడు. ఎలాంటి స్నేహితుడు? మంచి స్నేహితుడు. ఎలాంటి స్నేహితుడు? నీ కోసం ప్రారంభించే స్నేహితుడుగా. ఎలాంటి స్నేహితుడు? నిన్ను కాపాడువాడు, కునుకుడు, నిద్రపోకుండా నిన్ను కాపుదలు కాల్చే స్నేహితుడిగా ఆయన ఉంటాడు. కనుక మొట్టమొదటి మన దేవునితో సహవాసం చేయాలా అంటే దేవుని మాటలు ధ్యానించాలా, దేవుని పాటలు పాడాలా, దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ 3 అనుభవాలతో నీవు ఉంటావో దేవునితో సహవాసం చేసినట్లే. నేను దేవుని నమ్ముకున్నానని ఊరుకుంటే కాదు. ఉద్యోగం వచ్చింది, పనికి పోతే జీతం ఇస్తాడా? కాబట్టి కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాం, పనికి పోకపోతే జీతం ఇస్తాడా? డైలీ దాంట్లో ఏళ్ళు పెట్టాలి. పెడితేనే అటెండెన్స్ పడుతుంది, నెల అయితే జీతాలు వస్తుంది. దేవుని నమ్ముకున్న మనం ఖాళీగా ఉండకూడదు. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానము, ఈ 3 అయితే ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో ఏమి కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది. దావీదంటాడు, బాధలలో నీ వాక్యం నాకు ఏమిచ్చింది? నెమ్మది కలుగు చేసింది. మనకు బాధ కలిగినప్పుడు వాక్యాన్ని మీరు చదివితే నెమ్మదినిస్తుంది. కనుక దేవునితో సహవాసం అంటే వాక్యాన్ని ధ్యానించడము, దేవునితో సహవాసం అంటే దేవునికి మొర్రపెట్టి ప్రార్థించడము. ఎన్ని గంటలైనా ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ప్రార్థించాలనిపిస్తుందండి, ఇంకా ప్రార్థించాలని. ఈ అనుభవంలోకి మీరు రావాలి. దేవునితో మాట్లాడే అనుభవం ఇది. దేవునితో మాట్లాడే అనుభవము, దేవునితో ముచ్చటించే అనుభవము. ఈ అనుభవంలోకి మనం రాగలిగితే మన జీవితంలో ఎన్ని బాధలు ఆయన సన్నిధిలో పాదాల చెంత చేరి కన్నీరు కాల్చి ప్రార్థిస్తే మన జీవితంలో నెమ్మది వస్తుంది, మన జీవితంలో ఆనందం వస్తుంది. కనుక దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి. దేవుడు మన సంఘానికి చెప్తున్న మాట, ఈ గ్లోరీ ప్రార్థన మందిర విశ్వాసులమైన మనతో ఆయన అంటూ ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉండండి. దేవుడు ఈ లోకానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక ప్రత్యేక జనముగా మార్చుకున్నాడు, సంఘ విశ్వాసులుగా ఎంచుకున్నాడు. మన జీవితాలు ఇప్పుడు ఎలా ఉండాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. బైబిల్లో మీరు గమనిస్తే ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనంలో, ఆదికాండము 5వ అధ్యాయం 23వ వచనంలో మనం గమనిస్తే, హానోకు దినములన్నీ ఎన్ని సంవత్సరాలంట? ఒకసారి నా వయసు చూడాలి. ఎన్ని సంవత్సరాల వయసు? 365 రోజులు కాదు, 365. ఎన్ని మనకి ఇప్పుడు 50 ఏళ్ళకి బోరు కొడతా ఉంది, ఏమండి? 60 ఏళ్ళకి బోరు కొడతా ఉంది, 70 ఏళ్ళకి బోరు కొడతా ఉంది.
360 సంవత్సరాలు ఎలాగ బ్రతికాడంటే, కింద వచ్చేదండి, హానోకు దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడంట? దేవునితో సహవాసం కలిగి ఉంటే ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా ఆనందం మన వెంట. హల్లెలూయా! సంతోషము, సమాధానము. ఆయనతో నడిచిన ప్రతి క్షణం, ఆయనతో గడిపిన ప్రతి క్షణం మాధుర్యం, మకరందం, ఆనందం, సంతోషం, పరవశించే అనుభవాలు ఆయనతో నువ్వు గడపగలిగితే. అంటే అల్పమైన సుఖాల కోసం కొద్ది క్షణాలు ఎక్కడో గడిపి రోగము, శాపము, దరిద్రము తెచ్చుకుంటా ఉన్నావు. నా యేసుతో నువ్వు గడుపు. ఎన్ని గంటలైనా 360 సంవత్సరాలు నా దేవుడితో హానోకు నడిచాడు. ఆయన స్నేహితుడిగా ఉంటాడండి. ఆయనతో నడిస్తే ఆనందమే ఆనందం. ఈ లోకంలో మనకి ఏమీ లేకపోయినా ఆయనతో నడిచి అనుభవాల్లో మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 360 సంవత్సరాలు దేవునితో నడిచాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. మనం కొద్ది సంవత్సరాలు నడిస్తే చాలండి. నడిచిన హానోకు ఏమైపోయాడంట? దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. మరణించకుండానే దేవుడు తీసుకెళ్ళాడు అతన్ని. ఈరోజు నీవు నేను దేవునితో నడిస్తే మనకు మరణం ఉండదండి. ఏంటి? దేవునితో వెళ్ళిపోతాం. ఏంటి? శిక్షల నుంచి తప్పించుకొని దేవునితో మనం వెళ్ళిపోతాం. పరలోక రాజ్యంలో ఉంటాం. అందుకే దేవునితో నడిచే అనుభవాలు మనకు ఉండాలి. నడవడం అంటే ప్రార్థించడం, నడవడం అంటే వాక్యం చదవడము, నడవడం అంటే పాటలు పాడైనా మహిమపరచడము. తద్వారా మనకు తెలియని ఒక ఆనందాన్ని అనుభవిస్తాం. తద్వారా మనకు తెలియని ఒక సంతోషము అనుభవిస్తాం. అందుకని దేవుడితో సహవాసం చేసినట్లా మీకు సమాధానము, మేలులు కలుగుతుంది. బాధ వచ్చినప్పుడు చిన్న ప్రార్థన, సంతోషకరమైనప్పుడు వాక్య ధ్యానము, సంతోషిస్తున్నప్పుడు పరవశించి పాటలు పాడడము. ఈ అనుభవాలను ప్రకటించండి, ఈ అనుభవాలతో మీరు జీవించండి. మీ జీవితంలో సమాధానం వస్తుంది, మీ కుటుంబాల్లో మేళ్ళు కలుగుతాయి. ఇదే సీక్రెట్ అండి. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన జీవితంలో సమాధానం అనుభవించాలంటే హానోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడట? 360 సంవత్సరాలు నడిచాడు. దేవునితో ఎత్తబడ్డాడు. మీరు 60 సంవత్సరాలు నడిస్తే దేవుడితో ఎత్తబడతాడు. నరకాన్ని నుంచి తప్పించుకుంటారు. మన జీవితంలో ఆనందాన్ని, మకరందాన్ని అనుభవిస్తాం. రెండోదిగా మనం ఏం చేయాలంట? ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? నెంబర్ 1, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నెంబర్ 2, చదవండి సామెతలు 13వ అధ్యాయము, సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. ఎవరితో సహవాసం చేయాలి మనము? దేవునితో సహవాసం చేసే మనము ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానులతో సహవాసం చేయాలి. అందుకే మన పిల్లలతో చాలా మంది అంటూ ఉంటాం, అరే వాడు పనికి మళ్ళీ వాడితో సహవాసం చేయకు, వాడు తాగుబోతుడు వాడితో సహవాసం చేయకు, వాడు సినిమాల శిఖరాలు గాలి తిరుగుతాడు వాడితో సహవాసం చేయకు. ఎందుకంటే వీడు కూడా చెడిపోతాడు. కనుక మనం ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానులతో సహవాసం చేయాలి. బుద్ధి కలిగిన తర్వాత ప్రవర్తించాలి. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతుందంట? కింద లేదు చదవండి. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోను, కీడు పాపులను తరుమును. కనుక మన సహవాసం, దేవునితో సహవాసం చేసే మనము జ్ఞానుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంచి వారిని సెలెక్ట్ చేసుకోవాలి, పద్ధతిగా బతికే వారిని సెలెక్ట్ చేసుకోవాలి. వీరిని సెలెక్ట్ చేసుకొని వారితో మనం సహవాసం చేస్తే వారి జ్ఞానం మనకు వస్తుంది. మూర్ఖులతో సహవాసం చేస్తే ఆ మూర్ఖపు ఆలోచనలు మనకు వస్తాయి. కనుక ప్రత్యేకించబడిన మనము, దేవునితో సహవాసం చేస్తున్న మనము జ్ఞానులతో సహవాసం చేయాలి. ఈరోజు నీ ఫ్రెండ్స్ ఎవరో, నీ స్నేహితులు ఎవరో మీరు పరీక్షించుకోండి. మా పెద్దన్న నాకు ఇంటర్మీడియట్ నెల్లూరులో చదివేటప్పుడు అదే కాలేజీలో మొన్న కూడా చదివాడు. ఆయన చెన్నైలో జాబ్ చేస్తూ నేను ఇంటర్మీడియట్ నెల్లూరు చేస్తుంటే నాకు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు దాదాపు 20-30 ఏళ్ళైంది ఆ మాట ఇప్పటికి నాకు గుర్తే. ఇప్పుడు నేను ఆ మాటని అమలు చేస్తా ఉన్నా. ఏంటంటే, మంచివాడైతే నీ 10 రూపాయలు పెట్టినా నువ్వు వాటితో సహవాసం చేయి. చెడ్డవాడైతే వాడు నీకు 10 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు వాటితో సహవాసము చేయి.
అర్థమైందా మీకు? అంటే చెడ్డవాడు మనకు 1000 రూపాయలు ఇచ్చినా మన బ్రతికి మారి చెడిపోతుంది. వాడు ఫస్ట్ 10 రూపాయలు ఇస్తాడు, తర్వాత మన దగ్గర 1000 వసూలు చేస్తాడు. మంచివాడు, వాడు క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఉందనుకో, వాడితో మనకు ధనం పెడితే ఖర్చు పెట్టినా వాడి వల్ల మనకు ప్రయోజనం, నమ్మకంగా ఉంటాడు. కారణం ఏంటంటే మంచివాడు కనుక. ఈ లోకము భయంకరమైనది. ఈ జ్ఞానాన్ని వాడు మంచివాడా చెడ్డవాడని మీరు గ్రహించండి. మంచివాడైతే సహవాసం చేయండి. వాడు జ్ఞానవంతుడు, మంచి చదువుకున్న విద్యార్థి ఉన్నాడు. ఆ చదువుకున్న విద్యార్థితో వినాలి, మీరు కూడా విద్యార్థులు, చదువుకున్న వ్యక్తితో మీరు స్నేహం చేస్తే ఆ జ్ఞానం నీకు వస్తుంది. అమ్మాయికి డౌట్స్ వస్తే మీరు అడిగి చెప్పుకోవచ్చు, అంతేనా? మొద్దోడుతో చదువు రానుతో సహవాసం చేస్తే ఏమంటాడు? మాయ్ ఏంది మనకి మైండ్కి ఎక్కువ కానీ పక్కన పెట్టి రే, ఇది చదువు మనకి పనికిరాని చదువు. దేవుడు ఎట్టొకట అప్పుడు దేవుడు మళ్ళీ జ్ఞాపకం వస్తాడు. ఏంటి దేవుడు ఎట్టకు నారు పోసినాడు నీరు పోయిడా? చదువుకోకపోతే మనం బతకలేమా? ఈ పిచ్చి డైలాగ్ చదువుతాడు. జ్ఞానం ఉన్నాడు, మా చదువుకుంటే మనం పైకి వస్తాం, మనం డాక్టర్లు అవుతాం, కలెక్టర్ అవుతాం. కనుక బైబిలే చెబుతుందండి, జ్ఞానవంతులతో మీరు సహవాసం చేయాలి. ఇక జ్ఞానం లేనివాడు మొద్దొట్టు మనం ఏం చేయాలి? దూరముగా ఉండాలి. వాడు ఎందుకంటే వాడితో సహవాసం చేస్తే మన జీవితాలు పాడైపోతాయి. మనం ఎంత భక్తిలో ఉన్నా, ఇప్పుడు మనం బాగా ప్రార్థన చేస్తాం, బాగానే ఉంటాం, మళ్ళీ చెడ్డవాడితో స్నేహం చేస్తే ఏమవుతారు? గుడే సినిమాలే, గుడే దేని దాందే. అదే మంచి వాడితో అమ్మాయిని గుడికి వెళ్ళవచ్చు కదా, రాండి మనందరూ ప్రార్థన చేసుకున్నాం, సాయంకాలం కలుసుకున్నాం. ఇదిగో దైవజనుడికి ఏ వాక్యం చెప్పాడు? మా చర్చిలో ఈ వాక్యం చెప్పాడు, మీ చర్చిలో ఏ వాక్యం చెప్పాడు? ఈ వాక్యం డిస్కషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వాక్యం డిస్కషన్ జరుగుతూ ఉంటుందో ఆత్మదేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటాడు. అరే నా బిడ్డలు ఎంత మంచోళ్ళు, ఎంత జ్ఞానవంతులు. కనుక మనం జ్ఞానవంతులు సహవాసం చేస్తే ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. ఈ లోకంలో కూడా మన భవిష్యత్తు ఏముంటది? చక్కగా ఉంటది. కనుక వెనక మించవద్దు కదా మనం సహవాసం చేయాల్సింది. జ్ఞానము కలిగిన వారితో సన్యాసి రాసుకుంటే ఏం రావుతుంది? మీకు బాగా తెలుసు. సన్యాసి రాసుకుంటే ఏం రావుతుంది? బూడిద రావుతుంది. బూడిద తప్ప ఏముండదు. అంటే జ్ఞానవంతుడు రాసుకుంటే ఎక్కువ జ్ఞానం వస్తుంది. మనం జ్ఞానవంతులతో సహవాసం కలిగి ఉండాల. మూర్ఖులతో కాదు, పనికి మారిన వాళ్ళతో కాదు, లోకస్తులతో కాదు. నీకున్న జ్ఞానం పోతుంది, నీకున్న భక్తి పోతుంది, నీకున్న మంచి ఆలోచనలు పోతాయి పక్కకి. కనుక జ్ఞానవంతులతో సహవాసం మనము. ఈరోజు మీకు జీకే చెప్పినట్టుంది, వాక్యం చెప్పినట్లేదు కదా. మనిషి బ్రతుకు ఏంటి? దేవుడు జీవించాడు ఈ లోకం, లైవ్ జీవితం. ఆయన మనకు మార్గదర్శిగా మారాడు. ఆయన తల్లిని ప్రేమించాడు. లోకంలో ఒక మనిషి ఎలా బ్రతకడు, అందుకే ఆయన మానవుడి రూపంగా ఈ రూపానికి వచ్చాడు ఈ లోకంలో. బైబిల్ నేర్చుకునే ముందు మన బతుకు మనం నేర్చుకోవాలి. అందుకే బైబిల్ అంటే ప్రభువును ప్రార్థించేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు, కానీ తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అంటే మన క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన వ్యక్తిత్వం, మన నడక, మన చూపులు, మన సమస్తం కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగా బ్రతకగలుగుతామో దేవుడు మన దీవెనకరంగా మారుస్తాడు. నెంబర్ 1 దేవుడితో సహవాసం చేయాలి. నెంబర్ 2 మనం ఎవరితో సహవాసం చేయాలి? జ్ఞానులతో సహవాసం. జ్ఞానం కలిగిన మంచివాడే, అని జ్ఞానం కలిగిన వాడు మంచిగానే బ్రతుకుతాడు. మూడోదిగా మనం ఎవరితో సహవాసం చేయాలో చెప్తాం, చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. రేపు మీరు మాకు పాస్టర్ గారు ఎన్ని చెప్పలేదు, లేకపోతే నేను వాళ్ళతో సహవాసం చేసి ఉన్నాను కాదు, నేను బతికి బాగుపడేది మా పాస్టర్ తెలియలేదు, ఎన్ని విషయాలు నన్ను అనకూడదు కదా. కాబట్టి మీకు అన్ని విషయాలు నేను చెప్తా. అంటే చెప్పండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె ఇడిచుట యందును ఎడతెగక యుండిరి. మీరేం చేయాలంట? బోధ, అపోస్తుల బోధ అంటే ఇదే. అపోస్తుల బోధ యందును సహవాసము, ఈ సంఘ సహవాసము. ఏమండి, ఇప్పుడు మీకు ఎంతమంది కొత్త ఫ్రెండ్స్ అవుతారు ఇక్కడికి వస్తే? నాకు ఎవరు తెలియదు ఇక్కడ. ఇప్పుడు ఎంతమంది? ఈ సహవాసం మనం కలిగి ఉండాలి. ఈ సంఘంలో ఎవరికి ఏదైనా మనందరం వెళ్ళి పరామర్శించాలి, మనం అందరం వెళ్ళి ప్రార్థించాలి. ఈ సంఘ సహవాసము ఒక కుటుంబం. ఇది
మన కుటుంబ యజమాని ఎవరు? యేసయ్య. హల్లెలూయా. మనం ఆయన పిల్లలమి, మనం అక్క చెల్లెలమి, అన్నదమ్ములమి. మన కుటుంబ సహవాసం కలిగి ఉంటే ఏమండి, ఒక వ్యక్తికి బాగలేదు, మన సంఘం అంతా వెళ్ళి ప్రదర్శిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏది ఇబ్బంది కలిగింది మనం అందరం చేయగలిగితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అండి. ఈ సహోదర ప్రేమ వల్ల ఉండాలి, ఈ పరిశుద్ధ సహవాసం కలిగి ఉండాలి. సగం అంటే ఊరికి ఆదివారం ఒకరోజు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదండి. బాధల్లో, కష్టాల్లో, కన్నీటిలో ఒకరికొకరికి ఆదరించుకోవాలి. రూబెన్కి సమస్య వచ్చింది, మనం అందరం ఇప్పుడు దాదాపుగా ఇక్కడ ఒక 60-70 మంది ఉండొచ్చు. ఈ 70 మంది 60 మంది అన్నింటికి వెళ్ళి పరామర్శించాలి. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారేమో మనకు చేతనైతే మనం అందరికీ సహాయం చేయాలి. ఇది సహోదర ప్రేమ. ఈ సహవాసం ఉండాలి. అంతేకాదు పరిశుద్ధుల సహవాసం అంటే మొట్టమొదటిగా దేవునితో సహవాసము, రెండోది ఎవరితో సహవాసము? జ్ఞానులతో సహవాసము, రెండోది పరిశుద్ధుల సహవాసం. ఎవరు పరిశుద్ధులు? దేవుణ్ణి అంగీకరించి ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధులకు ఎంచబడిన మనమే దేవుని పరిశుద్ధులకు. అందుకే ఇక్కడ రోజు సాయంకాలం ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరందరూ ఎందుకే మేము చెప్పేది తాళాలు మీ దగ్గర ఇచ్చింది, ఎందుకంటే ఈ సహవాసం కలిగి ఉండాలి. ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఓదార్చుకొని ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సహవాసం ఉంటుందో అంటే, నాకు ఒక సమస్య వచ్చింది, నేను ఒక దైవజనుడు చెప్పా, అన్న నా సమస్య ఇదని. ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాను, నన్ను ధైర్యపరుస్తాడు. అదే లోకంలో వాడి జీవితం ఏం చేస్తాడు? వాడు 20 మందికి చెప్పి నవ్వుల పాలు చేస్తాడు. కనుక ఒక సమస్య వచ్చిందంటే దైవజనుడు లేకపోయినా మీరందరూ పరిశుద్ధుల సంఘముగా ఏర్పరిచిన మీరు సహవాసంతో ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి నెంబర్ 1 దేవునితో సహవాసం ఉండాలంట, దేవునితో సహవాసం ఉండాలి. నెంబర్ 2 దేవునితో సహవాసం ఉండాలి, జ్ఞానులతో సహవాసం ఉండాలి. మూడవదిగా ఎవరితో సహవాసం ఉండాలి? పరిశుద్ధులు అంటే సంఘ సహవాసం కలిగి ఉండాలి. మీరందరూ ఒక యూనిట్ గా ఉండాలి. అంటే యూనిట్ పెట్టమని కాదు, ఏడా యూనిట్ పెట్టి జెండా మాత్రమని కాదు. మీరందరూ ఏక మనసుతో, వారందరూ ఏక మనసుతో ఏకల్పుతో దేవుణ్ణి ప్రార్థించి సంఘము అత్యాశగా ప్రార్థించగా సరసాల సంఖ్యల పునాదులు తొలగిపోయాను. మీరందరూ అత్యాశతో ప్రార్థించండి. ఈరోజు మీలో ఎవరికైనా ఒక సమస్య ఉంటే, మీలో ఎవరికైనా బాధలు ఉంటే మీరందరూ సంఘముగా కూడుకొని 2 చేతులు ఎత్తి ఆ సమస్య కోసం ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన విడుదల చేస్తాడు. హల్లెలూయా. సంఘము అత్యాశతో ప్రార్థించినప్పుడు సరసాల పునాదులు ప్రకటించిన దేవుడు మన చిన్న చిన్న సమస్యలు ప్రకటించాడు. అంటే సరసాల పునాదులు ఎలాగ ఉంటాయి, ఆ రోజుల్లో ఎలాగ ఉంటాయి మీరు చూడాలంటే, తమిళనాడులో రాయవేలూరుకి వెళ్తే అది కోట ఉంటుంది. ఆ కోట మీద, కోట గోడ మీద 2 బస్సులు అటు ఇటు పోతాయి. నేను వెళ్ళి చూసి అక్కడ జైలు, అంత పెద్ద ప్రాకారాలు అవి. అంటే ఆ గోడ ఈ మందిరం అంత ఉంటుంది. ఆ గోడ అక్కడ జైలు ఉంటుంది. ఆ జైలు నిలబడలేము, పండుకోలేము. ఇటు 4 అడుగులు, ఇటు 4 అడుగులు. ఇంక పొట్టుడైతే తప్ప పొడుగుడు పనికిరాడు. అదొక శిక్ష. పండుకోవాలంటే పండుకోలేము, నిలబడాలంటే నిలబడలేము. అలాగే కూర్చొని వంకొని ఉండాలి. ఆ కొడుకు కొద్ది రోజు చచ్చిపోతున్నాడు. అంటే అలాంటి ప్రాకారాలు కలిగిన కోట గోడలే, చెరసల ప్రాకారాలే ప్రార్థిస్తే కూల్చబడ్డాయంట. ఇప్పుడు సంఘంలో ఒక వ్యక్తికి, విశ్వాసికి బాగలేదు, శోధనతో సమస్యతో ఉంది. మనం అందరం ఏం చేయాలి? మోకరిల్లి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ సమస్యను నిత్యముగా పరిష్కరి. అందుకే సహవాసం అనేది, అందుకే వీళ్ళు ఉపవాస ప్రార్థనలకి రమ్మనేది. వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక మన పరిశుద్ధ సహవాసము కలిగి ఉండాలి. అపవిత్రులతో సహవాసం మనము కలిగి ఉండకూడదు. ఈరోజు 3 మాటలు నేర్చుకున్నాం. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో కలిగి ఉండాలి. నెంబర్ 2 జ్ఞానులతో కలిగి ఉండాలి. బయటకు పోకుండా మర్చిపోయారు. జ్ఞానం ఇక్కడ నుంచి మీరు చెకప్ చేసుకోవాలి. పరిచయం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? వీడు పరిశుద్ధుడా, జ్ఞాన డిసైడ్ చేసుకుని నీకు నష్టమే లేదండి. నష్టమే. పనికి మాత్రం సహవాసం చేసి సమస్యలు తెచ్చుకున్న కాడికి మన దూరం పెడితే నష్టమే లే, వాడు వచ్చే ప్రయోజనం కూడా లే, మన జీవితాలు పాడవడం తప్ప.
కనుక నెంబర్ 1 దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఇక ప్రతి ఆదివారము ప్రతి ఆరాధనకి మీరందరూ దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఇళ్లలో ప్రార్థన చేసుకోవాలి, ఇళ్లలో పాటలు పాడాలి, వాక్యాన్ని ధ్యానించాలి. నెంబర్ 2 జ్ఞానులతో సహవాసం కలిగి ఉండాలి. నెంబర్ 2 పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. మరి ఎవరితో సహవాసం కలిగి ఉండకూడదు తెలుసుకోవాలి కదా. ఎవరితో ఉండాలో తెలుసుకున్నావు, ఎవరితో ఉండాలో తెలుసుకున్నావు, మరి ఎవరితో ఉండకూడదో కూడా. ముగ్గురు గురించి మీకు చెప్తా. చాలా మంది ఉన్నారు క్యారెక్టర్లో. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పే టైం కాదు. 3 క్యారెక్టర్లు మీకు చెప్తా. 3 క్యారెక్టర్లు నేర్చుకుందాం. చదవండి సామెతలు 22వ అధ్యాయం 24వ వచనంలో. ఇవి చాలా ప్రాముఖ్యమైన మన వ్యక్తిగత జీవితానికి. ఇవి చాలా మంది తెలియక మందిరానికి వస్తున్నారు, కానీ ఇవి తెలుసుకోలేక పాపం పాడైపోతున్నారు. కనుక ఆత్మదేవుడు ఈరోజు నాతో మాట్లాడమన్నాడు, మీకు చెప్పన్నాడు కనుక చెప్తా ఉన్నాడు. ఎవరితో చేయకూడదంట? కోపపడే వారితో మనము సహవాసము చేయకూడదు. ఉండకము. నీవు నీ మార్గములను అనుసరించి నీ ప్రాణానికి ఏం తెచ్చుకుంటావు? చిత్తులతో మనం సహవాసము చేయకూడదు. వారు చేసే డ్యామేజ్ మన మీదకి వస్తుంది. అరే వీడిని కొట్టారు, వీడి ఫ్రెండ్ ఎక్కడికి తెలిసిపోతుంది. వాడు ఏదో పనికి మళ్ళీ మాటని అనిపోతాడు, మనం బకరాలం అయిపోతాం, మన జీవితాలు పాడైపోతాయి. అంతే కాదండి, ఒక కోపం వస్తుంది ఏం చేస్తాడంటే మనం మాట్లాడుతున్నప్పుడు కొట్టేస్తాడు. మనం ఏం చేయాలి? తిరిగి వాడిని కొట్టాలి. కేసులు, గొడవలు, సమస్యలు, హత్యలు, అవమానాలు రోజు ఎందుకు జైళ్ళని ఈ రకం జరుగుతూ ఉన్నాయి. యవనస్తులు కోపంతో కొట్టుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు. నాకు ఈ మధ్యన కోపం తెలిసింది. యవనస్తులు అంటే స్నేహితులే తేడా వచ్చింది, పొడుచుకొని చచ్చిపోయారంట. ఎవరు వీళ్ళు? చిత్తులు, కోపము కలిగిన వాళ్ళు. కనుక మనం ఎవరికి దూరంగా ఉండాలి? కోపస్తుల దగ్గరికి మనము వాడు కోపం జాగ్రత్త. మన వద్దు, అంత స్నేహం అవసరమే. మనకు అంత అవసరం అండి. మనకు కూడా మనం తింటా ఈ పరికమాలతో సహవాసం చేయడం ఎందుకు? మన సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? మనం ప్రశాంతంగా బతకలేని దేవుడు ఆశ. హల్లెలూయా. ఆయన శాంతమూర్తి. నీ కుటుంబం శాంతంగా, సంతోషంగా, సమాధానం కూడా ఆశ. బైబిల్ చెబుతుంది కోపచిత్తులతో మనము సహవాసం చేయకూడదు. ఆయన శాంతిని కోరే దేవుడు. చేస్తే నష్టపోతావు నువ్వు. వాడు చేసిన పనికి మళ్ళీ పని నీ మీదకి వస్తుంది. ఒకవేళ కోపం నిన్నవాడు కొట్టొచ్చేమో, నిన్న హత్య చేయొచ్చేమో, నీ కుటుంబాన్ని నాశనం చేయొచ్చేమో. బైబిల్ మహాగ్రంథం అండి. ఎన్ని జీవన సూక్తులు మనకు నేర్పిస్తా ఉంది. మనిషిగా ఎలా బ్రతకాలో జీవ గ్రంథం మీద నేర్పిస్తా ఉంది. ఏమండి, మనిషి కోపపడ మనం పడకూడదు, పడే వారితో కూడా స్నేహము. బైబిల్ చెప్తుంది కోపపడు కానీ పాపము చేయకూడదు. కాబట్టి కోపపడు వారితో మన సహవాసము చేయకూడదు. ఇవి దేవుడు మనకి ఈ బెర్షెబా సంఘానికి ఇస్తున్న తీర్మానాలు. ఇవి ఈ తీర్మానాలు మనం కలిగి బ్రతకగలిగితే దేవుడు నిశ్చయముగా అన్నట్టు 2025కి ఈ సంఘాన్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతున్నాడు. అయితే మనం ఒక తీర్మానం చేసుకోవాలండి. నా దగ్గర ఏమి లేదు, నేను మీలాంటి వ్యక్తిని, మీకోసం నేను ప్రార్థిస్తా, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ రాసి ఇచ్చారు, మీరు తినాలి, పథ్యం ఉండాలి, అప్పుడు మనము బాగుపడతాం. లేకపోతే డాక్టర్లు పోయినా ఆ మాటలు తినకపోతే అంటే ఆ పథ్యం ఉండకపోతే మనం బాగుపడమండి. యేసే మన జీవితాలు కడతారు. ఎంత ప్రేమ అండి. మనం ఎలా ఉండాలో మనకు తెలియదని ఆయన చెబుతూ ఉన్నాడు. తర్వాత 23వ అధ్యాయము 20 వచ్చి చదవండి. సామెతలు నెంబర్ 2. తాగుబోతులతో సహవాసము చేయకు, దరిద్రులైపోతారంట. చాలమ్మా. త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులైపోతారు. తిండి కూడా జాగ్రత్తగా తినాలి. మనం ఏది ఉంటుంది తినాలి, ఉన్నదే తినాలి. లేని దాని కోసం ఆశపడకూడదు. దేవుడు నీకు గంజి ఇచ్చినా సరే, రేషన్ బియ్యం ఇచ్చినా సరే, అద్భుతంగా మనం తినగలగాలి. బైబిల్ చెబుతూ ఉందండి. లేని దానికోసం వాళ్ళు బిర్యానీ తింటున్నారే, నేను రేషన్ బియ్యం తింటున్నాను బాధపడకండి. దేవుడు నిన్ను ప్రేమించి అది ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుళ్ళు ఆనందించండి. బ్రతకడానికి తినాలి, కానీ తిండి కోసం మనం బ్రతకకూడదు. ఏదో ఒకటి కడుపు పని చేసుకోవాలా.
ఏమంటే నిన్న ఈ మధ్య ఒక దగ్గర ఫంక్షన్కి వెళ్ళా, నేను అన్నది అయిపోయింది నేను ఉప్పు కారం అయినా చూసుకోను, నా నేచురల్. పాపం ఆ పెద్దవాడు కూడా కూర్చుని తినడానికి. అప్పుడు అంటే వాళ్ళ భర్త దీన్ని ఉప్పు దగ్గర తీసుకురాపో. ఆమె పెద్ద ఆమె 70 సంవత్సరాలు, ఆమె లేక ఆడికి వెళ్ళింది. అదే చచ్చిపోతాం, ఉప్పు తగ్గితే. కారం తగ్గితే చచ్చిపోతామా? తిన్న కోసం బతకాలి. కొంతమంది తిన్న కోసం బతుకుతారు చాలా మంది. బైబిల్లో మనకి ఎన్ని చక్కటి పనులు నేర్పిస్తా ఉందండి. ఏం చెబుతా ఉందైనా, తిండిబోతులు, మనం ఇంతకు తాగుబోతులు తిరిగిపోతులు నేర్చుకున్నాం, కానీ తిండిబోతులు కూడా డేంజర్ అని అంట. తిండిబోతులు కూడా మహా డేంజర్. బైబిల్ వాళ్ళు ఏమైపోతారు? దరిద్రులైపోతారు. కనుక మనము అర్ధాకులతోనే ఉండాలి. ఆరోగ్యానికి మంచిదండి. డాక్టర్లు అంటారు మనకి ఇంకా ఒక పిడస తినాలనిపించేప్పుడు మనం ఫుడ్ ఆపేయాలంట. ఫుల్గా తింటే ఏమవుతుందంటే గ్యాస్ ట్రబుల్ చచ్చిపోతాం. ఒకప్పుడు అనేవాళ్ళు అర్ధాకులు పుత్రశోకం అనేవాళ్ళు. అవి పాత డైలాగ్, అవి కరెక్ట్ కాదు. ఇక మనం 2 ముద్దలు తినగలిగితే మనం ఆపేస్తేనే ఆరోగ్యానికి మంచిది. ఫుల్గా తింటే ఏమైపోతామంటే గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, హాస్పిటల్ పాలైపోతాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ చెబుతా ఉంది. ఏమండి, ద్రాక్షరసం అనగా సారాయి దాగా వాళ్ళతో 700. ఆ మాంసం మనకుంటే కట్ట బియ్యం వస్తుంది, ప్రశాంతంగా ఇల్లంతా తినేయచ్చు. ఏంటి, ఒక పూటకి 700 ఖర్చు పెట్టడం మేలా? 700 నెలంతా పిల్లలు తినడం మేలా? కానీ ఈ పిచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే 700 కదా, 1000. తద్వారా ఏమైపోతుంది? దరిద్రత వచ్చేస్తుంది. బైబిల్ చెబుతూ ఉంది, దరిద్రం రాకుండా ఉండాలంటే మనం వాటితో సహా అంటే నేను కేజీ తీసుకుంటాం, నువ్వు ఎంత తీసుకుంటావు? మన ప్రిస్టేజ్కి 1/2 కేజీ తీయాలంటాం. ఏం చేస్తావు? తప్పదు కదా. ఇంకా వాటితో వెళ్ళకపోతే ఏమంటే 100 రూపాయలకి పచ్చిమిరకాయలు, దొండకాయలు, బెండకాయలు, పుచ్చకాయలు, చేలకాయలు వస్తాయి. 400,000. పేదరికం దరిద్రం ఎందుకు వస్తుందండి? ఇట్లా వచ్చింది చేతగాకనే. అయితేనే కొద్ది బతకలేమా? ఈరోజు ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక మనకి తెలియని రహస్యాలు చెబుతా ఉన్నాడు. ఈరోజు మనం ఎంత బతకాలి, మన కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. నువ్వు ఎంత సంపాదించినా వారానికి 1000 రూపాయలు మటన్ ఖర్చు పెట్టే ఏముంటుందండి? చీటీ వేయండి, 1000 రూపాయలు నెలకి 10,000 వస్తుంది, నెలకి 1,00,000 రూపాయలు వస్తాయి. బంగారం వస్తుంది పిల్లలకి, పొలం కొనుక్కోండి, ఇల్లు కట్టుకోండి, సంతోషంగా ఉండండి. తిండి కోసం ఖర్చు ఎంత తిన్నా, మటన్ కేజీ తిన్నా 3 గంటలకు మళ్ళా ఆకలి అవుతుందా? ఇదా? ఈరోజు 1000 రూపాయలు మటన్ తిన్నా కాబట్టి నాకు వారం ఉంటుందని ఏమి లేదండి. నువ్వు 1000 రూపాయలు మటన్ తిన్నా 2 గంటలు 3 గంటలే, తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది. కాబట్టి పనికి మళ్ళీ వాటి కోసం ధనాన్ని వ్యర్థం చేయకూడదు, బైబిల్ చెబుతా ఉంది. కనుక ఆదివారం అయితే మటన్ తెచ్చుకుందాం రమ్మంతో సాహసం చేయకండి. మీరు మందిరానికి రావద్దు సాహసం చేయమని బయట అర్థమవుతుంది మీకు. వాడు ఏమంటాడు? ఆదివారం అవుతానే పోదరా రూబేనన్నా, మంచి చేపలు వచ్చే సెంటర్లో మంచి మేకపోతుల కోసం రా అంటాడు. పరిస్థితులు ఏమంటాడు తెలుసా? రూబేనన్నా మందిరానికి వెళ్దా, మందిరానికి వెళ్ళి చేపలు వేసుకుందాం, పాటలు పాడుకుందాం. ఏమండి, కనుక వీరితో మనం సహవాసం చేయకూడదు. 3వది చివరిగా నేను చెప్పి ముగిస్తాను. 28వ అధ్యాయము సామెతలు 28వ అధ్యాయము 7వ వచనం. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తిని తెచ్చును. పిల్లలు మీరు వినాలి జాగ్రత్తగా. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి కలిగిన వాడు తుంటరులతో సహవాసం చేయవాడు తండ్రికి అపకీర్తి చేస్తాడు. ఈ పాప ఇది మంచోడే. ఈ పనికి మాలతో సవాల్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళ తండ్రి చాలా మంచోడు, పిల్లోడు ఎంత పనికి మాలోడు అయిపోయాడు. కనుక తుంటరులతో మనం సహవాసము, అర్థమవుతుంది పాప? తుంటరులు మీ సహవాసం, మీ ఫ్రెండ్స్ ఎట్లా డిగ్నిఫైడ్గా ఉండాలా. వాడు పేదోడ పలానా కులస్తుడు కాదు, వాడిలో మంచి గుణాలు ఉన్నవా, వాడు అఫీషియల్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాడా, వాడి క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉందా, వాడు ఆలోచనలు చిలిపి ఆలోచనలు, పనికి మాల ఆలోచనలు ఉన్నాయా, ఇవి మీరు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. తుంటరులతో సహవాసం చేస్తే నీ బ్రతుకు కూడా తుంటరి పాలైపోయి అల్లరి పాలైపోతుంది. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటి తెలుసా?
ఈ తుంటరోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉండరు, చేసే వాళ్ళు ఉండరు. జాగ్రత్త, దేవుడి పిల్లలు మీరు. హల్లెలూయా. దేవుని పిల్లలు మీరు. దేవుని పిల్లలైన మీరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు తుంటరు పాలు కాకూడదు. తద్వారా నీ తల్లిదండ్రులు కన్నీరు కార్చకూడదు. ఈ తల్లిదండ్రులు బాధపడకూడదు. అరే నా కుమారుడు బతికిట్ అయిపోయింది, నా కుమార్తె బతికిట్ అయిపోయింది, కన్నీరు కార్చకూడదు. మీరు తుంటరులతో సహవాసం చేయకండి అంటే వాడు పేదోడైనా సరే పర్ఫెక్ట్ అయినతో సహవాసం చేయండి, మంచి వాడితో స్నేహం చేయండి. తద్వారా మీ జీవితాలు బాగుపడతాయి. తుంటరులతో సహవాసం చేస్తే మీరు కూడా అలా బ్యాచే తొట్టి గ్యాంగ్ అది, అంతేనా? ఆ బ్యాచ్ తొట్టి గ్యాంగ్ వాళ్ళు వేస్ట్. అందులో మంచిదానివైన నువ్వు నేను ఉంటే మనం కూడా తొట్టి గ్యాంగే. మన తొట్టి గ్యాంగ్ కదండి, దేవుని సొత్తు అయి ఉన్నాం. హల్లెలూయా. ఆయన రక్తం ఇచ్చి కొనబడిన దేవుని సొత్తు అయినా మనము. దేవుడు ఈరోజు ఏంటి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు మనకు నేర్పించాడు. నెంబర్ 1 దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నెంబర్ 2 జ్ఞానులతో సహవాసం కలిగి ఉండాలి. నెంబర్ 3 పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో ఉండకూడదు? కోపస్తులతో ఉండకూడదు, తిండిపోతులతో ఉండకూడదు, తుంటరులతో మనము ఉండకూడదు. ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకొని పవిత్రత కలిగి మనం బ్రతికితే, ఏమండి, తొంటరిగా ఉన్నాడు ఒకడు, తండ్రి ఆస్తి అంతా తీసేసుకున్నాడు, దారి తెప్పాడు, మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఎక్కడికి ఏం తిన్నాడు? పందుల పొట్టు తిన్నాడంట. అర్థమవుతుందా? పందుల పొట్టు మనం తినకూడదని దేవుడు మనకి బిర్యానీ పెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ముందుగా అంతా చెబుతూ ఉన్నాడండి, అయ్యో నాకు చెప్పుంటే నేను ఎంత బాగుపడా, నాకు ఎవరు చెప్పలేదే, మా పాస్టర్ చెప్పలేదే, మా తల్లిదండ్రులు చెప్పలేదని ఒక ఆత్మీయ తండ్రిగా మీకు కుటుంబ పెద్దగా నీ మాటలు చెబుతూ ఉన్నానండి. యేసు నమ్ముకున్న మనము తొంటరిగా ఉండకూడదు, అల్లరిగా ఉండకూడదు, తిండిబోతులుగా ఉండకూడదు. ఈ రోజు నుంచి అమ్మ ఏం పెట్టినా మీరు తినాలి. ఏది పెట్టినా అది ఏం పెట్టినా ఏందమ్మా వాళ్ళ ఇంట్లో అది ఉంది, మా ఇంట్లో ఇది ఉంది అనకూడదు. ఏది పెట్టినా ముందు దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభా, ఇంత చక్కటి భోజనం నాకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. ఇంత చక్కటి భోజనం మా అమ్మ నాకు వండి పెట్టిందయ్యా, మా అమ్మను ఆశీర్వదించాను. ఎప్పుడైతే మనం ఈ తీర్మానాలు తీసుకుంటామో మన వ్యక్తిత్వం పెరుగుతుంది. దేవుడు మనతో తోడుగా ఉంటాడు. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదివి ముగిద్దాం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం మనం చేయాలి. ఈరోజు దేవుడు మనల్ని పిలిచాడు. ఈ స్థితిలో ఉండడం ఆయనకి ఇష్టమేమో. ఈ స్థితిలోనే మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో మన ఆలోచనలు మారిపోతాయి, మన ఉద్దేశాలు మారిపోతాయి. మన తుంటరులతో సహవాసం చేయము, అజ్ఞానులతో సహవాసం చేయము, తిండిబోతులతో సహవాసం చేయము, కానీ మాంసం కోసం మన సహవాసము చేయము. ఆదివారం అనగానే మందిరం గుర్తురావాలి, మాంసం కానీ గుర్తురావాలి. ఏమండి, బడికి వెళ్ళగానే మనకి ఎవరు గుర్తు రావాలా? జ్ఞానవంతులు. అరే ఆ స్టూడెంట్ బాగా చదువుతారా, వాటితో పక్కన కూర్చుంటేనే కూడా జ్ఞానం పెరుగుతుందని ఆలోచన కలగాల. దేవునితో మనం సహవాసం చేస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బ్రతుకులు మారిపోతాయి. మందిరానికి వచ్చితే మారిపోవండి. వచ్చిన మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని మాటకు లోపడాలి. మనలో ఈ ఆలోచనలు ఉంటే చంపేసుకోవాలి. నిశ్చయముగా ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో దేవుడు నిశ్చయము మన కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడండి మన పిల్లలని, మనల్ని, మన బ్రతుకుల్ని, మనం ఉన్న వారిని. ఎప్పుడైతే దేవుడు ఈ సంఘాన్ని, మిమ్మల్ని అందరినీ ఆ విధంగా ఆశీర్వదిస్తాడో, హల్లెలూయా, దేవుడు ఏ విధంగా ఆ విధంగా నీ కుటుంబాన్ని ఫలవంతం చేస్తాడో, నీ చుట్టాలు, నీ రక్త సంబంధికుల బంధుమిత్రులు ఏంటి, నా కుమారి ఈ విధంగా అభివృద్ధి చెందింది. అదిగో వారు దేవుడితో సహవాసం చేశారు, జ్ఞానంతో సహవాసం చేశారు, పరిశుద్ధులతో సహవాసం చేశారు. తద్వారా దేవుడు ఆశీర్వదించారు. అరే నేను కూడా వీళ్ళతో సహవాసం చేయాలి. ఆ దేవుడితో సహవాసం చేస్తే ఇంత ఆనందం ఉంటుందా, ఇంత సంతోషం ఉంటుందా అని ఆశ్చర్యపడి వాళ్ళ దగ్గరికి రావాలంటే దేవుడు నిశ్చయముగా దేవుడు తన బాహు చాపాడు. నిశ్చయముగా దేవుడు ఇంత మనతో ప్రేమతో మాట్లాడాడు, ఎంత చక్కగా మాట్లాడాడు. మీరు అందరూ భక్తులుగా దేవుడి మందిరానికి వస్తారు, చాలా సంతోషపడ్డ దేవుడు మీతో కొన్ని మాటలు చెప్పండి నేను చెప్పాను, ఏ విధంగా ఉండాలో చెప్పాను. దేవుడితో సహవాసం కలిగి ఉందాం. దేవుడు మన కుటుంబాలు దీవించును గాక. అందరూ లేచి నిలబడినట్టు చిన్న ప్రార్థన చేసుకొని మనం దర్శించండి. వందనాలు.
మా కుటుంబానికి నన్ను మీరు ఆదరణకర్త ఉండబోతుంది. వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డ మీరు దర్శించండి, దీవించండి. ఎవరు ఏ బలహీనతలు వచ్చారో, ఏ అక్కర్లు వచ్చారో అయినట్టు యేసు అధికారములను విడుదల కలుగును గాక. ఇప్పుడే కాలు నొప్పులను, ఇప్పుడే నడుముల నొప్పులను, ఇప్పుడే మేడల నొప్పులను యేసు అధికారములను విడిపిస్తున్నాడు. యేసు నాలు లయపరుస్తున్నాడు. యేసు నాలు విడుదల కలుగును గాక. ఇప్పుడు నీ శక్తి బిడ్డలు అనుభవించాలి. తండ్రి నీకు వందనాలు. ఇదిగోనైనా ఏ శాపము పాపం మాపై నిలబడి నీ రక్తాన్ని ప్రోత్సహించండి. ఇక మందిరానికి రాక అనేక మంది వెనుకబడిపోయారు నాయన. ఆ పరిస్థితులు బట్టి నాయన, రాలేని పరిస్థితులు బట్టి నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే మొర్రాజు వారం నా తండ్రి అయ్యా అందరం కలిసి నిన్ను ఆరాధించడానికి సహాయం ఇచ్చేయండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించండి, సహాయం ఇచ్చేయండి. మీరు చెప్పని మాటలు చెప్పాను, మీరు నీటికి పనిచేయండి. ఇతరులు నీ గ్రామాన్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. వివాహం కోసం ఎదురు చూస్తున్నారు, వివాహం జరిపించండి. పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు, మీరు పిల్లలను అనుగ్రహించండి. అయ్యా విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు మంచి భవిష్యత్తుగా ఇచ్చేయండి. అయ్యా బలహీనులుగా హాస్పిటల్ కొంతమంది ఉన్నారు నాయన. ప్రతి బిడ్డని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగోనైనా అదుగున్న ప్రభునైనా అయ్యా అదుగుతుంది కొంతమంది రాలేని సహోదరుల్ని, వారి కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవెనకరంగా మార్చండి. ఆ మందిరానికి వాహనాన్ని మీరు అనుగ్రహించండి. అయ్యా కంప్లీట్ వర్క్ చేయండి. ఈ వారమైన వంటలు కట్టుకోవడానికి చక్కటి భోజనాలు మీద తిని ఇలా ఆరాధించే సహాయం ఇచ్చేయండి. అయ్యా వీరు అయా శక్తి కొద్ది కానుకలు ఇస్తున్నారు, వేల రూపాయలు ఇస్తున్నారు అయ్యా. ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, దీవించండి. ఇచ్చిన వాటికంటే అధికంగా మీరు అయ్యా ఎవరు సమృద్ధిగా ఇచ్చింది. ఎవరు పేదలుగా ఉండకూడదు, ఎవరు అప్పు పుచ్చుకునే వారు ఉండకూడదు. యేసు నామములో ధనవంతులుగా మార్చండి, దీవించండి, దీవించండి, దీవించండి. మందిరానికి అవసరం ధనాన్ని మీరు సమకూర్చండి, ప్రతి అక్కను మీరు తీర్చండి. ఇదిగో మీరు ఇచ్చిన కానుకలు రాజ్యవ్యాప్తిగా వాడుకోండి. నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ పరిచయలు ముందుటువంటి ప్రతి బిడ్డని మీరు దీవెనకరంగా మార్చండి. పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ అక్కర్లన్నీ మీరు తీర్చండి. నజరేయుడు నా ప్రియ యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని నామం తండ్రి, ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించును, సాయంత్రం సమస్తమైన పరిస్థితులను సంధించును. నా ప్రాణమై యెహోవాను సంధించును. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులను సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.